ఉంది అని చెప్పడం జరిగింది. తండ్రి నీ మధ్యమ మార్గము, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది. పాదాల కింద స్వర్గం ఉంది అంటే ఏంటండి, మనం అర్థం చేసుకుంటాం కదా, తల్లి సేవలో స్వర్గం ఉంది అని అర్థం. ఒకసారి ఒక యువకుడు వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు, ఓ ప్రవక్త, నేను నా తల్లిని భుజ స్కంధాలపై పెట్టుకుని కూర్చుండబెట్టి నేను మక్కా యాత్ర చేయించాను. మక్కా యాత్ర చేయించడం చాలా కష్టంతో, ఎందుకంటే దాని రిచువల్స్ కొద్దిగా. నీ తల్లి పడేటువంటి బాధల్లో ఒక్క బాధకు కూడా నువ్వు రుణాన్ని తీర్చలేవు నాయనా అని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకొరకే ఇంకొక యువకుడు వచ్చాడు, నేను ఎవరికి సేవ చేయాలి, నా సేవ చేయడంలో అందరికంటే ఫస్ట్ ఎవరు అన్నారు, నీ తల్లి, తర్వాత నీ తల్లి, తర్వాత నీ తల్లి, తర్వాత నీ తండ్రి అని చెప్పారంటే తల్లికి 3 స్థానాలు ఇచ్చి తండ్రికి 4వ స్థానం అంటే